డిసెంబర్ 1న వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన మాలల సింహగర్జన సభ ఎవరికి వ్యతిరేకం కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ సభపై మందకృష్ణ ఘాటుగా స్పందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని దేశంలో ముందుకు నడిపించేది మాదిగలేనని ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా మాలల సింహగర్జనపై మందకృష్ణ ఫైర్ అయ్యారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఎస్సీ వర్గీకరణకు అడ్డుకునే శక్తి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలో చేరాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సవాల్ చేశారు. ఇటీవల సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన మాలల సింహగర్జన కార్యక్రమంపై మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడేది మాలల్లో ఉండే కొందరు స్వార్థపరులని విమర్శించారు. ఆ స్వార్థపరులే మనువాదులు అని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితకాలం దళితుల విముక్తి కోసం పాటుపడ్డారని వివరించారు. అయితే ఆయన లేని సమయంలో ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన దళిత వర్గాలు, ఆ దళిత వర్గాల్లో ఎదిగిన మాల వర్గం ఆయన స్ఫూర్తికి భిన్నంగా సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ముందుకు నడుస్తున్నారని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతుంటే స్వార్థపరులైన మాలలు వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. మాలలు అంబేద్కర్ వారసులు కాదని అంబేద్కర్ ను అవమానిస్తున్నారని ఆరోపించారు. మనువాదుల సంఖ్య మాలల్లో పెరిగిందన్నారు. దళితుల్లో ఎదిగిన వర్గం మిగిలిన వర్గాల హక్కులను హరించడానికి కుట్రలు చేస్తున్నప్పుడు వారు అంబేద్కర్ వ్యతిరేకులేనని మందకృష్ణ మాదిగ అన్నారు. మరి ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ రాజీనామా సవాల్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.